హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ ది సీక్రెట్ ఆఫ్ ది ఓల్డ్ ఉమెన్. మనం స్టోరీ నుండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. నేను ఇంగ్లీష్లో చెప్తాను, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద స్టోరీ. ద సీక్రెట్ ఆఫ్ ది ఓల్డ్ ఉమెన్. A long time ago there lived an old king who had 4 sons. సో ఎ లాంగ్ టైమ్ ఎగో, చాలా రోజుల క్రితం. ఎ లాంగ్ టైమ్ ఎగో, ఎగో మీన్స్ పూర్వం. దేర్ లీవ్డ్ అండ్ ఓల్డ్ కింగ్. దేర్ లీవ్డ్, సో ఒకనప్పుడు ఉండేవాడు. లీవ్డ్ మీన్స్ ఉండేవాడు. అండ్ ఓల్డ్ కింగ్, కింగ్ రాజు, ఓల్డ్ ముసలివాడు అయిపోయాడు. హూ హ్యాడ్ 4 sons, అతనికి 4 కొడుకులు ఉండేవాళ్ళు. One day the old king declared whoever marries the most beautiful princess shall be crowned the next king. సో వన్ డే, ఒకరోజు ద ఓల్డ్ కింగ్ డిక్లేర్డ్ మీన్స్ అనౌన్స్, ప్రకటించడం. సో వన్ డే ద ఓల్డ్ కింగ్ డిక్లేర్డ్, ఏమని అనౌన్స్ చేశాడంటే, ఏం ప్రకటించాడంటే, హూ ఎవర్ మ్యారీస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ షెల్ బీ క్రోన్డ్ ద నెక్స్ట్ కింగ్. ఎవరైతే అందమైన యువరాణిని పెళ్లి చేసుకొని వస్తారో వాళ్ళకే నెక్స్ట్ కింగ్ అవుతారు. క్రోన్డ్ మీన్స్ దాన్ని ఏమంటారు, కిరీటాన్ని పెట్టుకోవడం. క్రోన్డ్ మీన్స్ వాళ్ళు కిరీటాన్ని ధరిస్తారు. క్రోన్డ్ మీన్స్ ధరిస్తారు అని చెప్పేసి. ద నెక్స్ట్ కింగ్, వాళ్ళే నెక్స్ట్ కింగ్ అవుతారు. నెక్స్ట్ ద త్రీ ఎల్డర్ prince soon married beautiful princesses. ఓకే, సో ఫస్ట్ 3 members, 3 sons అయితే ఒక బ్యూటిఫుల్ ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకున్నారు. నెక్స్ట్ బట్ ది యంగెస్ట్ prince traveled far and వైడ్. సో ద యంగెస్ట్ ప్రిన్స్ ట్రావెల్డ్ ఫార్, చాలా దూరం వెళ్ళాడు. అండ్ వైడ్, చాలా ఏరియాని కవర్ చేశాడు, చాలా దూరం వెళ్ళి. వన్ డే the youngest prince found a desert palace. There an old woman lived all alone. Okay, one day the youngest prince found a deserted palace. Deserted means nobody was staying there. Everybody left. Deserted means అక్కడ ఎవరు ఉండేవారు కాదు. డిజర్టెడ్ ప్యాలెస్, ఎవరు ఉండని ప్యాలెస్ కనుక్కున్నాడు. వేర్ అండ్ ఓల్డ్ ఉమెన్ లీవ్డ్ ఆల్ అలోన్. కానీ అందరూ మాత్రం ఒక ముసలావిడ మాత్రమే ఒంటరిగా ఉండేది. అలోన్ మీన్స్ ఒంటరిగా ఉండేది. She welcomed the prince and gave him food and water. సో ఆ ప్రిన్సెస్ రాగానే ఆ ప్రిన్సెస్ని వెల్కమ్ చేసింది, స్వాగతం పలికి. షీ గేవ్ హిమ్, ఇచ్చింది. షీ గేవ్ హిమ్ ఫుడ్ అండ్ వాటర్, ఫుడ్ ఆహారం మరియు వాటర్ని ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ దట్ నైట్ when the prince was sleeping, a wizard attacked him. సో ద డే నైట్, ఆ రోజు నైట్, వెన్ ద ప్రిన్స్ వాజ్ స్లీపింగ్, నిద్రపోతూ ఉన్నప్పుడు ద విజర్డ్ అటాక్డ్ హిమ్. అటాక్ మీన్స్ అటాక్ చేశాడు, పట్టడానికి వచ్చాడు అన్నట్టు. అటాక్డ్ హిమ్. ఏ విజర్డ్ మీన్స్ మంత్రగాడు. అటాక్డ్ హిమ్, ఒక మంత్రగాడు వచ్చి అతన్ని అటాక్ చేశాడు, పట్టడానికి వచ్చాడు. ఓకే, నెక్స్ట్ The prince drew his sword and killed the wizard. So the prince drew his sword, కత్తిని దూచి ఇలా తీయడానికి. డ్రూ అంటే ఇలా తీయడానికి, డ్రూ his sword, కత్తిని తీసి, అండ్ కిల్డ్ ద విజర్డ్ని చంపేశాడు. Suddenly the old woman turns into a beautiful princess. So suddenly the old woman, as soon as అతడు విజర్డ్ని చంపగానే ఆ ఓల్డ్ ఉమెన్ టర్న్డ్ అంటే మారిపోవడం. టర్న్డ్ ఇన్ టు ఏ బ్యూటిఫుల్ ప్రిన్సెస్. ఆ ముసలామె ఒక బ్యూటిఫుల్ ప్రిన్సెస్ లాగా మారిపోయింది, యువరాణిలాగా మారిపోయింది. She said, the wizard had turned me into an old woman. ఓల్డ్ ఉమెన్. సో అదేం చెప్పిందంటే ఆమె, ఈ విజర్డే నన్ను ఒక ముసలి ఆమెలాగా మార్చాడు. టర్న్డ్ మీ ఇంటూ ఏ ఓల్డ్ ఉమెన్, ఒక ముసలి ఆమెలాగా మార్చేశాడు. నెక్స్ట్ The spell broke when you killed him. The spell means ఆ మంత్రం అనేది బ్రోక్. ఆ మంత్రం, అతను పెట్టిన మంత్రం అనేది విడిపోయింది. ఎప్పుడు? వెన్ యూ కిల్డ్ హిమ్, అతను చనిపోగానే ఆ మంత్రం అనేది పోయింది.
ఓకే, స్పెల్ మీన్స్ మంత్రం. The prince married the princess. సో అప్పుడు ఆ ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్ళిపోయాడు. He was crowned the next king, as his wife was the most beautiful and kindest among all the princesses. సో ఆ ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత హీ వాజ్ క్రోన్డ్ ది నెక్స్ట్ కింగ్. సో అతనే నెక్స్ట్ కింగ్ అయ్యాడు. యాజ్ హిజ్ వైఫ్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్, ఎందుకంటే ఆమె ఉన్న నలుగురిలోకి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ కైండెస్ట్ అమాంగ్ ఆల్ ద ప్రిన్సెసెస్. సో ఉన్న నలుగురు రాణులు పెళ్లి చేసుకున్నారు కాబట్టి రాణులు అమ్మాయిల్లోకి ఇప్పుడు పెళ్లి చేసుకున్న యంగెస్ట్ ప్రిన్సెస్ పెళ్లి చేసుకున్న అమ్మాయి చాలా అందమైంది కాబట్టి అతనే రాజు అయ్యాడు. అదే స్టోరీ. థ్యాంక్ యూ ఆల్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. Subscribe. బై బాయ్. Bye bye.